నుంచి ఎవడు రావట్లేదు కదా, వస్తే టికెట్లు ఇవ్వట్లేదు కదా. అంటే ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనా? అంతే కదా. అంటే జనంలో నుంచి వచ్చే నాయకుడైనా సరే ఆ జనానికి డబ్బులు పంచాల్సింది. అవును. డబ్బులు పంచి ఇదివరకు ఏంటంటే డబ్బులు పంచేవాడు ఒకడు ఉండేవాడు, ఇట్లా జనంలో నుంచి వచ్చే ఒక నాయకుడు ఉండేవాడు. జనంలో నుంచి వచ్చే నాయకుడికి పార్టీ సూచనల మేరకు డబ్బున్నోడు తీసుకొచ్చి పంచి ఆ విధంగా వీళ్ళు అయ్యేటట్టు చూసేవాళ్ళు. తద్వారా వాళ్ళు వీళ్ళు ర్యాపో మెయింటైన్ చేసుకునేవాళ్ళు. వీళ్ళకి ఈ డబ్బులు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడుతూ, రెండో పక్కన మిగతా అది ప్రభుత్వం తరపున చేసేటటువంటి వర్క్స్ ప్రజలకి చేసి పెడుతూ, అందులో సాటిస్ఫై అవుతా వాళ్ళని అలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. డబ్బులు పెట్టేటువంటి నేను ఆడేవాడుకో డబ్బులు పెట్టి ఆని ఎమ్మెల్యే చేయడం ఏంది, నాకే ఇవ్వండి అంటాం ఏం చేశారు. దాంతో వీళ్ళకి ఇచ్చేటప్పటికి ఇప్పుడు నినాదాలు చేసేవాడు వీడి దగ్గర ఏం చేయాలా, వీడి దగ్గర ఉంటారు 50 మంది స్టాఫ్. ఆ 50 మంది వచ్చి ఈయన భుజానికి ఎత్తుకుని నువ్వు ఇది అనగలుగుతాడా అనడానికి ఓనర్ కదా. ఓనర్ ముందు ఈ మాస్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? సార్ కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ సార్ అని మన కంపెనీలో చెప్పినట్టు, ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు చెప్పినట్టు ఓకే ఇవ్వడము అంతవరకే ఉంటది. ఆ సంబరము ఆ తపన వాస్తవంగా మాస్ పార్టీ అయినటువంటి జనసేనలో రావాలి. వీళ్ళేమో ఆ 24 మందిని తీసుకొచ్చి మళ్ళీ అందులో తీసుకొచ్చే సానా సతీష్లోను అతని పేరు ఏంటి